ఏంటో ఈరోజు జున్ను తినాలనిపించింది. అప్పుడప్పుడు ఇలా క్రేవింగ్స్ వస్తాయి కదండీ! అందుకనే బయటికి వెళ్ళాం. అయితే జున్నేమో రూ. 50 అన్నారు. చాలా కొంచెం క్వాంటిటీ ఉంది. ఆ 50లో ఇంకో 30 వేసి జున్ను పౌడర్ వస్తది కదా! ఇంట్లో అందరూ తినొచ్చు కదా అని జున్ను పౌడర్ తీసుకున్నాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా బాగుంది. ఇప్పుడైతే అర లీటర్ రెడ్ మిల్క్‌లోని 150 గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగినంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు జున్ను పౌడర్ కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అండ్ ఇదేమో వేరే కంటైనర్‌లోకి వడపోసుకోవాలి. ఏమైనా చెత్త చెదారం ఉంటే బయటకొచ్చేస్తది. తర్వాత 3 ఇలాచీ దంచుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ దంచుకొని వేసుకోవాలి. మనం ముందుగా స్టీమ్ పెట్టుకున్న గిన్నెలోకి ఈ జున్ను కంటైనర్‌ని పెట్టుకోవాలి. జున్ను మీద కూడా మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవిరి నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోకుండా. ఇది నాకు సరిగ్గా అవ్వడానికి 35 మినిట్స్ పట్టిందండి. 30 మినిట్స్ సరిపోతుంది. అండ్ జున్ను అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి 2 అవర్స్. అప్పుడు జున్నులాగా జున్ను ముక్కలాగా చాలా చాలా బాగా వస్తది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.